హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు మష్రూమ్స్తో దమ్ బిర్యానీ అయితే చూపించాలనుకుంటున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది. మీకు నాన్ వెజ్ బిర్యానీలకి ఏమాత్రం తీసిపోకుండా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఇది కూడా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి. తయారీ విధానం ముందుగా అయితే మా ఎస్ఎల్విసి ఛానల్ని తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ వీడియోలైనా కావాల్సి వస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాగా దలసరిగా మందంగా ఉన్న గిన్నె అయితే పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. స్పైసెస్ వేస్తున్నానండి. యాలకులు 5, లవంగాలు 4, 2 అనాస పువ్వులు, చిన్ని దాల్చిన చెక్క పీస్ ఒకటి, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా షాజీరా వేసానండి. స్పైసెస్ అన్నీ చిట్పట్లాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత బాగా దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి వేసానండి. 1 కప్పు పచ్చి బఠానీ కూడా వేసుకున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నానండి. ఒకసారి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నేనైతే 1 కేజీ రైస్కి 2 ప్యాకెట్ల వరకు మష్రూమ్స్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసండి. వాటిని ఉప్పు నీటిలో పీసెస్ కింద కట్ చేసి అయితే వీటిలో వేసుకున్నానండి. 2 ప్యాకెట్స్ అండి తీసుకున్నవి కేజీ రైస్కి. మీకు మష్రూమ్స్కి సరిపడగా కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా కారం, వీటన్నిటిని కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి మష్రూమ్స్ పట్టేలాగా. ఇవి గ్రేవీ వరకేనండి. రైస్కి సరిపడగా మనం రైస్ వేసుకుంటాం కాబట్టి సాల్ట్ అవిని ఒక గ్రేవీకి వేసానండి. నేను దమ్ వేసే ముందు గ్రేవీకి. ఇప్పుడు వచ్చేసి దాంట్లో 1 కప్పు వరకు పెరుగు వేసుకున్నానండి. నేను మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పెరుగంతా కలిసేలాగా. దీంట్లో మీకు నిమ్మకాయనైతే నేను సగం వరకు తీసుకుని రసం పిండుకున్నానండి. మొత్తం ఇది కూడా కలుపుకున్న తర్వాత మష్రూమ్స్ కొంచెం మీకు వాటర్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది కాబట్టి కర్రీలో మీకు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తానండి. 1/2 గ్లాస్ వరకు గ్రేవీ ఉడకడం కోసం. మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుని గ్రేవీ కుక్ అవుతూ ఉంటుంది. మనం రైస్కి సంబంధించిన ప్రాసెస్ చూద్దామండి. దమ్ వేయడానికి దీనికి కూడా ఒక దలసరిగా ఉన్న బందంగా ఉన్న గిన్నె పెట్టుకుని దాని నిండా నీళ్లు తీసుకున్నానండి. ఎసరు పెట్టుకున్నాను. దాంట్లో 5 యాలకులు, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 మరాఠీ మొగ్గలు, 1 అనాస పువ్వు వేసాను, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర రైస్కి పట్టేలాగా, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, రైస్ సరిపడగా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. కొద్దిగా షాజీరా. ఉప్పగా ఉండాలండి. నీళ్ళు ఉప్పగా ఉంటేనే మీకు రైస్ సరిపడగా పడుతుందండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఎసరంతా మనం ఎసట్లో బియ్యం అయితే వేసేసుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న 1 కేజీ రైస్ అండి ఇవి. నేను జీరా రైస్ అయితే తీసుకున్నాను. కడిగి నానబెట్టుకుని నీళ్ళు తీసుకుని బియ్యం తీసుకొచ్చి దీంట్లో వేసి ఒక 60% వరకు ఉడికించుకోవాలండి రైస్ని. ఈ విధంగా మనం ముందుగా గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, కుక్ అవుతుంది కదా పక్కనే. ఆ గ్రేవీలోకి మనం ఈ చికెన్తో నీళ్ళు లేకుండా ఈ రైస్ అయితే తీసుకెళ్ళి ఆ పైన మొత్తం ఒక లేయర్లో అయితే వేసేసుకోవాలండి. మొత్తం ఉడికించిన రైస్ అంతా. మిగతా 40% మనం దమ్ వేస్తాం కాబట్టి కుక్ అయిపోతుందండి. సన్న రైసే కాబట్టి ఇది. చూసారు కదండి. ఈ విధంగా మొత్తం అంతా రైస్ని అయితే పరిచేసుకోవాలి. ఈ విధంగా లేయర్ లాగా పైన. దానిపైన వచ్చేసి మీకు నేను 4 స్పూన్ల వరకు నెయ్యి వేసానండి. నెయ్యి కరిగిన తర్వాత దమ్ వేసేద్దాం. దానిపైన వచ్చేసి మీకు అరిటాకు కానీ విస్తరాకు కానీ పెట్టుకుని కొద్దిగా వాటర్ అయితే చిలకరించుకోవాలి. దానిపైన మీకు బరువుగా ఉన్న ఒక ప్లేట్ పెట్టుకుని మొత్తం నొక్కేసుకోవాలండి. ఆ గిన్నెకి సరిపడగా లో ఫ్లేమ్లో పెట్టి ఇదంతా పైన బరువు గిన్నె ఒకటి పెట్టి నీళ్ళు పెట్టుకోవాలి, ఆవిరి బయటకు పోకుండా. ముందుగా అయితే ఒక 2 మినిట్స్ మొత్తానికి హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత వచ్చేసి మీకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. 20 నిమిషాలు అయితే పడుతుంది. 20 నిమిషాల తర్వాత అండి ఇది. మూత తీసిన వెంటనే ఆవిరిలా వస్తుంది చూడండి. మొత్తం కుక్ అయిపోయింది రైసు.
చూసారు కదండి దమ్ బిర్యానీ. ఒక సైడ్ నుంచి అయితే మనం అలా గరిటతో తీస్తూ ఉంటే కింద నుంచి గ్రేవీ అంతా కుక్ అయిపోయి మష్రూమ్స్ అవి పైకి వస్తాయండి. ఇలాగా సర్వ్ చేసుకుంటామనండి. దమ్ బిర్యానీ అయితే అయిపోయిందండి మష్రూమ్స్ తోటి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.